గత కొద్ది రోజులుగా గ్యాస్ ధరలు అదేవిధంగా పెట్రోల్ డీజిల్ పెరుగుతాయని అందరు కూడా దీనిపైన ప్రిడిక్షన్ చేసిరు. అయితే ఈ ఎలక్షన్స్ అయిపోగానే ఏదైతే తమిళనాడు, కేరళ, అస్సాం ఈ రాష్ట్రాల్లో, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ అయిపోగానే పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతాయనే ఒక ప్రచారం సాగింది. కానీ ఉన్నట్టుండి ఒక్కసారి ఆయిల్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పైన ఒకేసారి 993 రూపాయలు పెంచి సామాన్యుల నడ్డి విరిచిరని చెప్పుకోవాలి. ఎందుకంటే వాస్తవంగా కమర్షియల్ గ్యాస్ అంటే డొమెస్టిక్ ఇంట్లో వాడే గ్యాస్ మీద కాకుండా కమర్షియల్ గ్యాస్ పైన పెంచడం ఓ రకంగా ఆ కంపెనీ ఎవరైతే కమర్షియల్గా వాడే వాళ్ళకే కొంత ఇబ్బందికరం. కానీ ఇప్పుడు మనం చూస్తే దాదాపు ఒక మాసం రోజులుగా మనం గమనిస్తే కనుక అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం, మధ్య ఆసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావంతో ఇక్కడ టిఫిన్ సెంటర్స్ అంటే గ్యాస్ సిలిండర్లు దొరకకపోవడం, కమర్షియల్ గ్యాస్లు కొంత టైట్ కావడం, దీంతో ప్రతి చిన్న హోటల్, పెద్ద హోటల్ తారతమ్యం లేకుండా చాలా హాస్టల్స్, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో హాస్టల్స్ మూసేసిన పరిస్థితి గ్యాస్ వల్ల చూస్తున్నాం. చాలామంది హాస్టల్స్లో ఈ కట్టెల పొయ్యి పెట్టి కూడా వంటలు చేస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఏకంగా ఆయిల్ కంపెనీలు రూపాయి కాదు, ₹2 కాదు, గతంలో ఎప్పుడు చూసినా 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయల లోపు ఈ రేట్లు పెరిగాయి. దానికే గగ్గోలు పెట్టేది ప్రజా సంఘాలన్నీ. కానీ ఈరోజు కమర్షియల్ గ్యాస్ పైన దాదాపు 993 రూపాయలు, నియర్ 1000 రూపీస్ పెరగడం అంటే ఒక్కసారిగా ఈ యొక్క కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వాడే వారందరికీ కూడా ఒక పెద్ద ఆర్థిక భారం మీద పడ్డట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇది కేవలం వ్యాపారవేత్తలకు, హోటల్స్ యజమానులకే కాదు, నిత్యం మనం చూస్తున్నాం. ఇప్పుడు కొద్ది రోజులుగా గ్యాస్ సిలిండర్లు దొరకకపోతే టిఫిన్ సెంటర్, కర్రీ పాయింట్స్ కూడా దాదాపు 25 రూపాయలు ఉన్న కర్రీని 30 రూపాయలు చేసిరు, 30 రూపాయలు ఉన్న ఇడ్లీ, వడ అట్లాంటివి 40 రూపాయలు చేసిరు, కొన్ని చోట్ల డబల్ చేసిరు. అంటే 20%, అబౌట్ 20% రేట్లు పెంచారు. కానీ ఇప్పుడు 1000 రూపాయలు ఒకేసారి గ్యాస్ సిలిండర్ మీద పెంచడంతో ఇప్పుడు రేట్లు ఏ విధంగా పెరుగుతాయి, ఇప్పుడు ఇది పెరగడం వల్ల అంటే సామాన్యుల మీద అన్ని రకాలుగా ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. మరోవైపు ఇక రేపు ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ కనుక వస్తే మళ్ళా పెట్రోల్, డీజిల్ కూడా పెంచే అవకాశాలు ఉన్నట్లుగా మనకు నేషనల్ మీడియా చెప్తుంది. అదేవిధంగా గతంలో కూడా మనం చూసినాం, ఇప్పటికే ప్రభుత్వం అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకి సంబంధించిన నాయకులు, పెట్రోలియం శాఖ మంత్రులు వీళ్ళంతా కూడా మీడియా ముందుకు వచ్చి 1-4 సార్లు చెప్తున్నారు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రసక్తి లేదు అని. కానీ ఈ ఫలితాల తర్వాత కనీసం 10-20 రూపాయలు పెరిగే అవకాశం పెట్రోల్, డీజిల్ పైన ఉందని ఒక ప్రచారం నిజంగా కూడా సామాన్యులను కొంత ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మంచినీళ్ళు లేకుండా ఉండే పరిస్థితి, కానీ పెట్రోల్, డీజిల్ లేకుండా ఉండలేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక వాటర్ క్యాన్ తీసుకొని రావాలన్నా బండిలో పెట్రోల్ ఉండాలి. సో ఈరోజు ఆ రకమైన పరిస్థితి ఉంది. ఇదే కనుక కొనసాగి ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలు కనుక పెరిగితే సామాన్యులు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటారు. మరోవైపు ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పైన 1000 రూపాయలు పెరగడంతో ఈరోజు దాదాపు 3300 రూపాయలు ఈ గ్యాస్ సిలిండర్ ధరకు వచ్చింది. ఇప్పుడు మనం డొమెస్టిక్ అంటే ఇంట్లో వాడే సిలిండర్ కనుక 960 రూపాయలు ఉంది. దానిపైన ఎలాంటి ప్రభావం లేకపోయినప్పటికీ కూడా ఈ కమర్షియల్ గ్యాస్ పైన పెరిగిన ఈ ధరలు మాత్రం సామాన్యుడి పైన ఏదో ఒక ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఖచ్చితంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇక చూడాలి రేపు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ పెట్రోల్, డీజిల్కి సంబంధించిన రేట్స్ అప్డేట్ ఏమైనా ఉంటుందా. ఇప్పటికే నేషనల్ మీడియా అంతా దీనిపై కోడై కూస్తుంది. నిజంగానే కనుక అలాంటి పరిస్థితి వస్తే ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది. దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్, డీజిల్ 10-15 రూపాయలు పెరగడం అంటే ఇది నిజంగా కూడా ఇబ్బందికరమైన విషయం. సో కేంద్రం ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది, ఇప్పటికే అనేక రాయితీలు ఈ యొక్క సంస్థలకు ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ సంస్థలు, ఆయిల్ సంస్థలకు సబ్సిడీలు ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల్లో నష్టాల్లో కూరుకుపోయారని వాళ్ళని కొంత గట్టెక్కించే ప్రయత్నం చేస్తుంది. సో అదే ప్రయత్నం ప్రజల వద్ద కనుక చేస్తే కొంత గ్యాస్, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకపోయినా పెంచకపోతే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.